ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. 2026 కదా, 4వ రోజు. 4వ రోజు అంటే 2025 గడిచిపోయింది. 2026లో మనము నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉంటున్నాం. ఈ యొక్క ఆదికాండం అంటే మనం కూడా నూతనంగా ఈ సంవత్సరంలో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే దేవుడు ఫస్ట్ అధ్యాయంలో భూమిని కలుగజేసిండు, చీకటిని వెలుగును భూమిని కలుగజేసిండు. 2వ అధ్యాయంలో 7వ దినం పూర్తి చేసుకొని ఆ పనంతా ముగించుకొని విశ్రాంతి పొందుకున్నాడు. ఈ 3వ అధ్యాయంకి వచ్చేసరికి అవ్వేం చేసింది? దేవుడు మాటను వినకుండా సాతాను మాట విని పాపం చేసింది. 4వ అధ్యాయం అంటే 4వ రోజు, ఈరోజు అన్నట్టు అనుకుందాం మనం. 4వ రోజున ఆదాము అవ్వలకు పుట్టిన ఆ యొక్క కుమారుడు ఏం చేసిండు? వాళ్ళ తమ్మున్నే నరహత్య చేసిండు. నరహత్య చేసినప్పుడు దేవుడు అన్నాడు, హేబేల్ని చంపినప్పుడు కయీను, నీ తమ్ముడు ఎక్కడున్నాడని దేవుడు అడిగినప్పుడు ఏమన్నాడు? నేనేమన్నా కావలి వాడనా? నేను ఎరుగను అన్నాడు. ఫస్ట్ నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని దేవునితోటే చెప్పిండు. చెప్పిన తర్వాత ఈ 5వ అధ్యాయంలో ఆదాము యొక్క వంశావళిని మనము చూస్తాము. ఈ 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చేసిండు? దేవుడు నరులను నేను ఎందుకు చేశాను అని సంతాపపడ్డాడంట, బాధపడ్డాడంట. 6వ అధ్యాయం 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపు నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడంట. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాందులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందియున్నాను నేను. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు. అంటే ఇక్కడ 6వ వచనంలో 7వ వచనంలో 2 సార్లు రాయబడి ఉంది సంతాపపు నొందాడంట. అంటే దేవుడు ఎంత ఇష్టంగా తనను సేవించడానికి మనల్ని చేసుకుని ఉంటున్నాడో, 6వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుణ్ణి మనము అంత బాధ పెట్టిన వారంగా, యెహోవా దృష్టికి మనం అంత నీచంగా కనబడి ఆయనను బాధ పెట్టే వారంగా మనము ఈ వాక్యంలో చూస్తూ ఉంటాము. అంటే 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయంకి వచ్చేసరికి చాలా సంవత్సరాల కాలం టైం పట్టింది. కానీ మనం ఒక్కొక్క అధ్యాయంలో అట్లా చదువుతూ ఉంటాము. కానీ 5వ అధ్యాయంలో చూస్తే చాలా సంవత్సరాలు పట్టిందని ఇక్కడ వ్రాయబడి ఉంది. మనము కూడా ఈ దేవుడు ఎలాగూ నరులను, అవ్వను, ఆదామును సృజించిన తర్వాత వాళ్ళు ఏం చేసిన? మొదటిగానే మాట ద్వారా తప్పిపోయి పాపం చేశారు. పాపం చేసిన తర్వాత వాళ్ళకు పుట్టిన కుమారుడు నరహత్య చేశాడు. మొదటి నరహత్య అది. అప్పటికి ఇంకా ఆ యొక్క 10 ఆజ్ఞలు రాలేదు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనము 10 ఆజ్ఞలు చూస్తాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఆ యొక్క అంటే మొదటి నరహత్య చేసినప్పుడు 10 ఆజ్ఞలు లేవు. కానీ నరహత్య తర్వాత ఈ యొక్క పాపము తర్వాత దేవుడు బాధపడిన తర్వాత మోషను ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజల కోసము మోషను ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా ఈ యొక్క 10 ఆజ్ఞలను దేవుడు మనకు ఇచ్చి ఉంటున్నాడు. అందులో మొదటిది ఏంటిది? నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఎందుకు సన్మానింపమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు
దీర్ఘాయుష్మంతుడ వగునట్లు. ఎవరి కోసము? నీ కోసము, నా కోసమే. మనకు దీర్ఘాయుష్మంతుడ వగునట్టు అంటే మనకు మంచి ఆరోగ్యం వస్తేనే కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆయుష్, ఒక్కొక్క దినాన్ని మనము చూస్తూ ఉంటాము. మన కోసమే, మన ఆయుష్ కోసం, మన ఆరోగ్యం కోసం, మన దీవెనల కోసమే తల్లిదండ్రులను సన్మానింపాలని దేవుడు మొదటి ఆజ్ఞలుగా మనకు ఇచ్చి ఉంటున్నాడు. రెండో ఆజ్ఞ అంటే నరహత్య చేయకూడదు. చేయకూడదంటే ఇక్కడ ఆల్రెడీ నరహత్య అయిపోయిన తర్వాతనే దేవుడు బాధ నొంది మనకు ఆజ్ఞలను ఇచ్చి ఉంటున్నాడు. మనం ఏం చేస్తుంటున్నాము? ఇక్కడ దేవుడు ఆదాము అవ్వను చేసినందుకు ఈ యొక్క నరులను నేను ఎందుకు చేశాను ఈ భూమి మీద అని సంతాపం నొందాడు. మనము కూడా మన తల్లిదండ్రులు మనల్ని పుట్టించిన తర్వాత భూమి ఈ యొక్క లోకంని మనకు పరిచయం చేసిన తర్వాత మనం వారి మాట వినకుండా కానీ దేని విషయంలో నువ్వు తప్పిపోయినా కానీ ఆదాము అవ్వ ఎలాగో తప్పిపోయారో దేవుని నుంచి, అలాగే మనం ఏ చిన్నదాని విషయంలో గాను వాళ్ళని బాధ పెట్టే వారంగా సంతాపం నొందే వారంగా మనము ఉండకూడదు. ఉంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు బాధపడినట్టు ఎవరు బాధపడతారు? మనల్ని సృజించిన లోకపరంగా చూస్తే మనకు తల్లిదండ్రుల కన్నా మనకు దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త మొదటగా బాధపడతాడు. ఆయన సంతాపం నొందుతాడు. అందుకే మనం ప్రతి విషయంలోనూ మన చూపుల తలంపుల ఆలోచనలో యెహోవా నీవే నాకు కావలిగా ఉండు అని మనం ఎల్లప్పుడూ ఆయన యందే ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మొదటిగా దేవుడే సంతాపము నొందాడు అంటే దేవుడే బాధపడి ఉంటున్నాడు. ఆ తర్వాత మనం వెళ్ళే ప్రతి ఒక్క మార్గంలో ముందు ఆయనకు తెలుసు కదా, మన చూపుల తలంపుల ఆలోచనలు ముందుగానే ఎరిగి ఉన్నటువంటి దేవుడు తెలుసు. మన పేరెంట్స్కి అయితే మనం బయటకు వెళ్ళేది వచ్చేది తెలీదు. మనం ఎటైనా వెళ్ళొస్తాం, ఎటైనా తిరిగి వస్తాం, ఎటు వెళ్ళినట్టు గిడికి వెళ్ళొస్తాం అని అంటాము. ప్రతిదీ చూసేది దేవుడు. మనల్ని సృష్టించిన సృష్టికర్తకి అన్నీ తెలుసు. ఆయనకి ఏదైనా మరుగై ఉంటుందా? ఏది మరుగై ఉండదు. మనం చీకట్లో చేసే తప్పులు కానీ ఎక్కడ ఏం చూసినా పట్టుకొని మొబైల్ దుప్పటేసుకొని మొబైల్ కప్పుకొని చూస్తారు కదా ఈ రోజులలో యూత్. అట్లాంటివి కూడా మనం చూడలేం. వాళ్ళ మొబైల్ వాళ్ళు ఏం చూస్తున్నారు, మంచి చూస్తున్నారు, చెడు చూస్తున్నారు, మనం చూడలేం, తీసుకోలేం వారి మొబైల్. కానీ ఎవరు చూస్తూ ఉంటున్నారు? ఇక్కడ దేవుడే, మనల్ని సృజించిన సృష్టికర్తే ప్రతిదీ చూచేవాడిగా ఉంటున్నాడు. మనము దేవుణ్ణి ఫస్ట్ మనం చేసే క్రియల్లో ఆయనను బాధ పెట్టే వారంగా ఉండకుండా దేవునికి నమ్మకముగా ఉండాలి. అలాగనే ఇంట్లో విషయంలో కానీ మన కాలేజెస్, స్కూల్స్, మనం జాబ్ చేసే దగ్గర, మనం పని చేసే దగ్గర కానీ ప్రతి ఒక్కరికి నమ్మకంగా అనేది మనము ఉంటే ఏమవుతుంది? ఒకరి పట్ల ఒకరికి గౌరవం పెరుగుతుంది, నమ్మకం వస్తుంది. వాళ్ళు మన విషయంలో బాధపడే సంతాపం నొందేవారుగా వారు కూడా ఉండకుండా మనము ఎలా ఉంటాము? మంచి పేరు వస్తుంది, మంచిగా ఎదగడానికి దేవుడు ఆయన కృపను చూపిస్తాడు. అయితే ఇక్కడ 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయంలో చూస్తే నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి కృప పొందిన వాడాయండంట. నోవాహు, అతని కుమారులు షేము, హాము, యాపేతు, 3 కుమారులు, అతని భార్య. నోవాహు కుటుంబాన్నే దేవుడు జలప్రయం నుంచి తప్పించి ఉంటున్నాడు. ఈ యొక్క లోకమంతా ఏమైంది? దేవునికి విరుద్ధంగా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను వారు పొందలేక పాపం చేసి ఆ యొక్క మునిగిపోయిన తర్వాత ఒక దేవుడు నోవాహునే, ఒక కుటుంబాన్నే దేవుడు ఎన్నుకొని ఆయన నీతిమంతుడని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ రోజున కూడా మనం నోవాహు వల్ల నీతి పరులంగా ఈ రోజు నుంచి అయినా దేవునిలో, అంటే ఇన్ని రోజులు ఏమైనాయో మనకు తెలియదు, అది అయిపోయింది కాబట్టి దాని గురించి తలంచుకోవద్దు. ఈ రోజన్న ఒక తీర్మానం, చిన్న తీర్మానం, దేవుడా నోవాహు నీ దృష్టికి నీతిపరుడుగా ఉన్నాడు కదా, నేను కూడా ఈ రోజు నుంచి అయినా నీ దృష్టికి నీతిగా ఉండాలని ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రార్థననే మనము ఏదైతే ఒప్పుకున్నామో దానికి న్యాయంగా అంటే ఇప్పుడు ఒప్పుకొని రేపు మర్చిపోయే వారంగా ఉండకుండా దాన్నే ఎత్తిపడుతూ నేను ఒక నీతిలో, సత్యంలో జీవించాలి, నీ యొక్క మార్గంలో జీవించాలి, నీతిగా జీవించాలి, నీ కృపను నాకు దయచేయి. మనం నీతిగా వెళ్ళాలంటే మనకు ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? సాతాను గానికి ఏమైతే భయం అవుతుంది, నువ్వు నీతిగా బ్రతుకుతే నా క్రియలు ఎవరు చేస్తారు, నా మార్గంలో ఎలా ఉంటావు, నేను చెప్పింది నువ్వు వినవు కదా, నువ్వు నా ట్రాక్లో ఉండకుండా దేవుని ట్రాక్లోకి ఎలా వెళ్తావు అని వాడు ఏం చేస్తూ ఉంటాడు?
పడిపోగొట్టడానికే ప్లాన్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఎప్పుడు కానీ మన పక్కనే ఉంటాడంట సాతాను కూడా. దేవుడు ఎట్లా కృపను చూపిస్తాడో సాతాను కూడా నీతిమంతుల దగ్గరికి అట్లనే వస్తాడంట. నువ్వు బైబిల్ చదువుతావా, ప్రార్థన చేస్తావా, ఇంతసేపు చూస్తా అని ఏదో ఒక బలహీనతలు మనకు తెచ్చిపెడుతూనే ఉంటాడు. కానీ మనము నోవాహు వల్లే నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలి. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించినగాక.